కొన్నిచో మన ఈరోజు మనమైతే డాండెడ్ అండ్ యానిమే ఎపిసోడ్ 8 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 7 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కి అంతగా రీచ్ అయితే రావట్లేదు, అందుకే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీలైతే ఒక కామెంట్ కూడా చేసేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఐరా వీళ్ళతో పాటు లంచ్ చేస్తూ ఉంటుంది. ఒకరు వీళ్ళిద్దరినే చూస్తూ ఉంటాడు. మోమో ఐరాతో తన ఐరా మీద వాస్టా బేస్ కొట్టింది కాబట్టి ఐరాకి తన మీద కోపంగా ఉందని, తనకి ఐరాతో ఫ్రెండ్షిప్ చేయడంలో ఏ ఇంట్రెస్ట్ లేదని, కానీ ఎనిమిస్ అయ్యే ఉద్దేశం కూడా లేదని మోమో చెప్పి ఐరాకు సారీ చెప్తుంది. ఇంక తను కంటిన్యూ చేస్తూ తను ఇప్పుడు ఐరాకు సారీ చెప్పింది కాబట్టి దానికి బదులు ఐరాని ఒకరునికి సారీ చెప్పమని చెప్తుంది. ఎందుకంటే ఐరా ఒకరుని ఎగతాళి చేసింది కాబట్టి. ఇది విని ఐరా తనకి వాస్టప్ ఇన్సిడెంట్ గురించి కోపంగా లేదని, మోమో ఒక డీమన్ కాబట్టి తనకి మోమో మీద కోపంగా ఉందని ఐరా చెప్తుంది. ఇది విని మోమో తను ఒక డీమన్ కాదని చెప్తుంది. ఐరా రిప్లై ఇస్తూ ఒకరుని చూపిస్తూ అక్రోబాటిక్ సిల్కీతో ఫైట్ చేస్తున్నప్పుడు తను ఒక డీమన్ లాగా కనిపించాడని, ఇంకా తను సేకుని చూపిస్తూ ఇంత క్యూటింగ్ గా యంగ్ ఏజ్ లో ఉన్న అమ్మాయి తన గ్రాండ్ మా అయితే అస్సలు కాదని ఐరా చెప్తుంది. ఐరా తన్ని క్యూటింగ్ గా యంగ్ అని పిలిచింది కాబట్టి సేకు ఐరాని సపోర్ట్ చేస్తూ మోమో ఒక డీమన్ అని ఐరాకి చెప్తుంది. ఇది విని మోమో ఇరిటేట్ అవుతుంది. ఐరా కంటిన్యూ చేస్తూ ఒకరిని ఇంకా సేకు డీమన్స్ అని, ఈ డీమన్స్ కి లీడర్ మోమో అని, ఇంకా మోమో ఈ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తుందని ఐరా చెప్తుంది. ఇది విని మోమో కోపం వచ్చి తను ఐరాతో ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేస్తుంది. తన దగ్గర కనుక డీమన్ పవర్స్ ఉండి ఉంటే తను ఫస్ట్ ఐరా తల పగలు కొట్టేదని మోమో చెప్తుంది. ఇది విని ఐరా మోమో తల పగలు కొట్టడం లాంటి వర్డ్స్ యూస్ చేస్తుంది కాబట్టి మోమో కన్ఫర్మ్ గా డీమనేనని, తన దగ్గర ఇప్పుడు పవర్స్ లేకపోయినా తను ఏదో ఒక రోజు స్ట్రాంగ్ అయ్యి మోమోని ఓడిస్తుందని ఐరా చెప్తుంది. మోమో తన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి తన ఐరాని ఈజీగా ఓడిస్తుందని మోమో చెప్తుంది. ఇది విని ఐరా తన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని, ఎందుకంటే తను ఈ వరల్డ్ ని ప్రొటెక్ట్ చేసే ఒక చోజన్ పర్సన్ అని ఐరా చెప్తుంది. ఇంకా ఐరా తన్ని ఇన్వైట్ చేసినందుకు సేకోకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మోమోని ఓడించడానికి సేకో ఐరాని చీరప్ చేస్తుంది. ఇది చూసి మోమో మళ్ళీ ఇరిటేట్ అవుతుంది. ఐరా మళ్ళీ తిరిగి వచ్చి ఒకరుతో తను ఒక డీమన్ అయినా కూడా తన్ని ఎందుకు సేవ్ చేశాడని ఐరా అడుగుతుంది. తను డీమన్ కాదని మోమో మళ్ళీ ఐరాకి చెప్తుంది. ఒకరు ఐరాకి రిప్లై ఇస్తూ ఎవరైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళని హెల్ప్ చేయడం చాలా కామనే కదా అని ఒకరుని చెప్తాడు. ఇది విని ఐరా షాక్ అయ్యి ఒక డీమన్ అయినా కూడా తనలో ఇంకా హ్యూమన్ ఫీలింగ్స్ ఉన్నాయని, అందుకే తను ఒకరుని మోమో కంట్రోల్ నుంచి బయటకు తీస్తానని ఐరా చెప్తుంది. ఇంకా ఐరాకి ఒకరు మీద ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఐరా బ్లష్ చేయడం చూసి వీళ్ళిద్దరు షాక్ అవుతారు. ఐరా వెళ్తున్నప్పుడు ఒకరిని గురించి ఆలోచిస్తూ తను ఒక హ్యూమన్ అని, ఇంకా ఒకరుని ఒక డీమన్ అని, అందుకే తను ఇలాంటి ఫీలింగ్స్ ని డెవలప్ చేసుకోకూడదని ఐరా చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఒకరుని బాల్ ని తిరిగి పెట్టడానికి ఒక చిన్న బేస్బాల్ మ్యాచ్ ఆడతారు. గ్రానీ పిచ్చర్ పొజిషన్ లో, సేకో స్ట్రైకర్ పొజిషన్ లో, ఇంకా మోమో క్యాచర్ పొజిషన్ లో ఉంటుంది. గ్రానీ బాల్ ని విసరడానికి చాలా నర్వస్ గా ఉందని సేకో చెప్తుంది. ఇది విని గ్రానీ తన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని చెప్పి గోల్డెన్ బాల్ ని చాలా స్పీడ్ గా విసురుతుంది. ఆ బాల్ స్పీడ్ వల్ల సేకో బాల్ ని మిస్ చేస్తుంది. దీంతో ఆ బాల్ వెనకలో ఉన్న ఒకరున్ కి ప్రైవేట్ పార్ట్ కి వెళ్లి హిట్ అవుతుంది. ఇంకా దీంతోనే ఒకరున్ 1 బాల్ తనకి తిరిగి వచ్చేస్తుంది. సీన్ షిఫ్ట్ అయ్యి మనం వీళ్ళిద్దరిని స్కూల్లో చూస్తాం. ఒకరున్ సెకండ్ బాల్ ఎక్కడ ఉందో అని వీళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. పారానార్మల్ ఫారమ్స్ లో చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరకవచ్చని మోమో ఒకరున్ కి చెప్తుంది. ఇది విని ఒకరున్ తన దగ్గర పీసీ లేదని చెప్తాడు. లంచ్ బ్రేక్ లో రూఫ్ టాప్ మీద కలుద్దామని మోమో చెప్తుంది. ఇది విని ఒకరున్ తనతో లంచ్ బ్రేక్ లో తను మోమోతో కలవలేడని, ఎందుకంటే తను ఒక రిపోర్ట్ తయారు చేయాలని ఒకరున్ చెప్తాడు. లంచ్ బ్రేక్ లో కాకపోతే ఈవినింగ్ కలుద్దామని మోమో చెప్తే స్కూల్ తర్వాత కూడా తనకి వర్క్ ఉందని ఒకరున్ చెప్తాడు. ఇది విని మోమో సరే అని చెప్పి తన క్లాస్ కి వెళ్ళిపోతుంది. ఇంకా లంచ్ బ్రేక్ లో మోమో మీకో ఇంకా సైతో లంచ్ చేయడానికి వస్తుంది. ఒకరుతో లంచ్ చేయట్లేదా అని మీకో అడుగుతుంది. మోమో రిప్లై ఇస్తూ ఒకరున్ రిపోర్ట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నాడని మోమో చెప్తుంది. ఇంకా మోమో కంటిన్యూ చేస్తూ ఒకరును ఎంత దాచాలని ట్రై చేసినా తన ఫేస్ ని చూస్తే తను ఏదో దాస్తున్నాడని ఈజీగా తెలిసిపోతుందని మోమో చెప్తుంది. ఇది విని మీకో ఒకరునికి వేరే అమ్మాయితో ఫ్రెండ్షిప్ ఉండొచ్చని మీకో చెప్తుంది. ఇది విని మోమో ఒకరును అలాంటి పనులు చేయడని మోమో చెప్తుంది. కానీ అప్పుడే తనకి ఐరా గుర్తుకొస్తుంది. ఇంకా మోమో వీళ్ళతో డ్రింక్ కొనడానికి వెళ్తున్నానని చెప్తుంది. తన కోసం కూడా డ్రింక్ తీసుకురమ్మని మీకో చెప్తుంది. మోమో డ్రింక్స్ కొనుక్కొని క్లాస్ రూమ్ కి వెళ్తూ ఒకరిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. క్లాస్ కి వెళ్లి చెక్ చేస్తే బాగుంటుందేమోనని మోమో చెప్తుంది. కానీ ఒకరున్ రిపోర్ట్ తయారు చేయడంలో బిజీగా ఉంటాడు కాబట్టి తన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మోమో చెప్తుంది. అప్పుడే తనకి ఒకరున్ ఇంకా ఐరా ఈ పొజిషన్ లో కనిపిస్తారు. ఇది చూసిన షాక్ లో మోమో డ్రింక్స్ పడేస్తుంది. ఇంకా మనం కొద్దిసేపటి ముందు ఏమైందో చూస్తాం. ఒకరున్ రిపోర్ట్ తయారు చేస్తున్నాడని మోమోకి అబద్ధం చెప్పి లంచ్ బ్రేక్ లో స్కూల్ బయట ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. సేకో తనకి చెప్పినట్టే ఒకరున్ చాలా కష్టపడి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. తన సెకండ్ బాల్ ని వెతుకుతున్నప్పుడు వేరే ఏదైనా మాన్స్టర్స్ వాళ్ళకి ఎదురు పడొచ్చని, అందుకే తను స్ట్రాంగ్ అవ్వాలని, తను స్ట్రాంగ్ అవ్వకపోతే
మోమో మళ్ళీ డేంజర్ లో పడుతుందని ఒకరు చెప్తాడు. అప్పుడే ఐరా అక్కడికి వస్తుంది. ఏం కావాలని ఒకరుని అడిగితే ఐరా తనతో తన ఒక హ్యూమన్ ఇంకా ఒకరు ఒక డీమన్ అని తనకి తెలిసినా కూడా తన ఫీలింగ్స్ ని తను కంట్రోల్ చేయలేకపోతుందని ఐరా చెప్పి ఒకరుని కిస్ చేయడానికి వస్తుంది. తన ఒకరుని కిస్ చేసే లోపే ఒకరు తన్ని ఆపేస్తాడు. ఎందుకు అలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావని ఐరా అడుగుతుంది. ఒకరిని రిప్లై ఇస్తూ సడన్ గా వచ్చి ఇలా చేస్తుంది నువ్వు, అందుకే నువ్వే వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావని ఒకరు చెప్తాడు. ఇది విని ఐరా తనతో లవ్ ని కన్ఫెస్ చేస్తున్నప్పుడు మీరు లవ్ చేసే పర్సన్ ని కిస్ చేయాలి కదా అని ఐరా చెప్తుంది. తను కంటిన్యూ చేస్తూ తను చదివిన బుక్ లో అలాగే రాసి ఉందని, అందుకే తను తన లవ్ ని కన్ఫెస్ చేయడానికి ఒకరుని కిస్ చేయాలని చూసిందని ఐరా చెప్తుంది. ఇది విని ఒకరు తనతో నువ్వు రొమాన్స్ బుక్స్ చదవకుండా వేరే ఎలాంటి బుక్స్ చదివావని ఒకరు అడుగుతాడు. ఇది విని ఐరా తన డాడ్ స్టడీ రూమ్ లో ఉన్న బుక్స్ ని చదివానని ఐరా చెప్తుంది. ఇది విని ఒకరుకి ఐరా ఎలాంటి బుక్స్ చదివిందో అర్థమవుతుంది. ఇంకా ఐరా తన్ని కిస్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఒకరు తనతో తన అబ్బాయిల మధ్య ఇంత పాపులర్ అయినా కూడా రిలేషన్షిప్స్ గురించి తనకు అస్సలు ఐడియా లేదని, ఒక పాపులర్ అమ్మాయి ఇలాంటి పనులు చేయకూడదని ఒకరు చెప్తాడు. ఇది విని ఐరా తనతో రొమాన్స్ ఇంకా పాపులారిటీని కలపద్దని, ఇంకా తనకి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలగలేదని, అందుకే తన లవ్ ని కన్ఫెస్ చేయనిమ్మని ఐరా చెప్తుంది. ఐరా ఎంత ట్రై చేసినా ఒకరు తనని బ్లాక్ చేస్తూ ఉంటాడు. అందుకే ఐరా ఒకరు కాలని బ్లాక్ చేసి ఒకరితో పాటు కింద పడి వీళ్ళ పొజిషన్ లో ఉంటారు. ప్రెసెంట్ టైం లో డ్రింక్స్ కింద పడిన సౌండ్ విని మోమో అక్కడికి వచ్చిందని ఒకరిని చూస్తాడు. ఒకరు తనకి ఎక్స్ప్లెయిన్ చేసే లోపే మోమో కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఒకరు కింద పడిన డ్రింక్స్ తీసుకుని మోమో వెనకలు వెళ్తూ ఏం జరిగిందో మోమోకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరు ట్రై చేస్తూ ఉంటాడు. రిపోర్ట్ గురించి నువ్వు అబద్ధం చెప్పావు కదా అని మోమో అడుగుతుంది. ఒకరు నవ్వునని చెప్తాడు. ఇది విని మోమో కోపం వచ్చి తనకి ఎలాంటి ఎక్స్క్యూజెస్ వినడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి మోమో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్ళు సైన్స్ ల్యాబ్ లో ఉంటారు. వీళ్ళందరి ముందు ట్యాంక్స్ లో మ్యాంటిస్ స్ట్రిమ్స్ ఉంటాయి. టీచర్ వీళ్ళందరికీ మ్యాంటిస్ స్ట్రిమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మ్యాంటిస్ స్ట్రిమ్స్ చాలా స్పీడ్ గా పనిచేస్తాయని, వాళ్ళ పంచ్ స్పీడ్ 80 km/h స్పీడ్ లో ఉంటుందని, అంటే వాళ్ళ పంచ్ పవర్ 150 kilograms, వాళ్ళ పంచ్ ని హ్యూమన్ సైజ్ తో కంపేర్ చేసుకుంటే 700 tons అని, ఇంకా మ్యాంటిస్ స్ట్రిమ్స్ పంచ్ పవర్ హ్యూమన్స్ దగ్గర ఉంటే సింగిల్ ఎలిఫెంట్ ని ఒక పంచ్ తో ఓడించొచ్చని, మ్యాంటిస్ స్ట్రిమ్ వాటర్ లోనే ఇంత స్పీడ్ గా పనిచేస్తే గాల్లో అయితే ఇంకా స్పీడ్ గా పనిచేయగలరని వీళ్ళ టీచర్ చెప్తాడు. మ్యాంటిస్ స్ట్రిమ్ ని మోమో తన స్కేల్ తో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి తను ఆ స్కేల్ ని పనిచేస్తుంది. దీంతో ఆ స్కేల్ మీద క్రాక్ పడుతుంది. ఇంకా మోమో ఒకరు ఇంకా ఐరా సీన్ ని గుర్తుకు తెచ్చుకొని చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఒకరు క్లాస్ రూమ్ లో కూడా వర్కౌట్ చేస్తూ ఉంటాడు. తన మోమోకి తెలియకుండా స్ట్రాంగ్ అయిపోయి కూల్ గా కనిపిస్తాం అనుకున్నాడు అనమాట. ఇంకా మోమో చెప్పింది నిజమేనని, ఇప్పుడు ఎక్స్క్యూజెస్ ఇవ్వడంలో ఏ ప్రయోజనం లేదని, అందుకే తను తొందరగా స్ట్రాంగ్ అవ్వాలని ఒకరు చెప్తాడు. అప్పుడే తనకి తన కాళ్ళ దగ్గర వాటర్ కనిపిస్తుంది. తన క్లాస్మేట్స్ ఇంకా తన టీచర్ మాయమైపోయి విండోస్ బయట మొత్తం బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఒకరు చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అప్పుడే తనకి ఐరా అరుపులు వినిపించి తను బయటికి వెళ్లి చూస్తాడు. కారిడార్ మొత్తంలో కూడా వాటర్ ఉంటుంది. స్కూల్లో ఎవరు లేకపోవడం ఇంకా విండోస్ బయట మొత్తం బ్లాక్ గా ఉండడం చూసి ఇది మోమో చేస్తుందేమోనని ఐరా ఒకరునికి చెప్తుంది. మోమో గురించి గుర్తుకొచ్చి ఒకరు మోమో క్లాస్ లో వెళ్లి చెక్ చేస్తాడు. కానీ అక్కడ మోమో ఉండదు. ఇంకా మోమో తన ఫ్లోర్ లో ఉన్న విండోస్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అవి ఓపెన్ కావు. వాటర్ లెవెల్స్ పెరుగుతున్నాయని మోమో నోటీస్ చేస్తుంది. ఇంకా ఒకరు ఎక్కడున్నాడో అని మోమో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి వెనకాల నుంచి ఎవరితో ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. ఫ్లోర్ కార్నర్ నుండి ఒక స్నేక్ లాంటి క్రియేచర్ అక్కడికి వస్తుంది. తన మోమోని చూసేలోపే మోమో ఒక క్లాస్ రూమ్ లో దాపుకుంటుంది. మోమో ఆ క్రియేచర్ ని చూడడానికి ట్రై చేస్తున్నప్పుడు మోమో తన లెగ్ ని మూవ్ చేస్తుంది. దీంతో ఆ వాటర్ కదిలి ఈ ఫ్లోర్ లో ఎవరో ఉన్నారని ఆ క్రియేచర్ కి అర్థమవుతుంది. మోమో భయపడుతూ కింద కూర్చుంటుంది. ఆ క్రియేచర్ తన వైపు వస్తుంటుంది. ఇంకా ఆ క్రియేచర్ అక్కడున్న వాటర్ తో ఒక లేజర్ ని క్రియేట్ చేసి అన్ని క్లాస్ రూమ్స్ ని కట్ చేసేస్తుంది. క్లాస్ రూమ్స్ లో తనకి ఎవరు కనిపించకపోవడంతో తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మోమో కింద కూర్చుని ఉంటుంది కాబట్టి ఆ లేజర్ తనకి టచ్ అవ్వదు. ఒకరు ఇంకా ఐరాకి వేరే ఫ్లోర్ లో జరిగిన సౌండ్స్ వినిపిస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయమని ఐరా ఒకరునికి అడుగుతుంది. ఒకరుని రిప్లై ఇస్తూ ఇక్కడ ఏం జరుగుతుందో తనకు కూడా ఐడియా లేదని, కానీ ఇలాంటిది ఒకటి తన పాస్ట్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేశాడని, అప్పుడు కూడా ఇలాగే బయట బ్లాక్ గా మారి వాల్స్ క్రియేట్ అయ్యాయని, తను ఇంకా మోమో ఆ ఏలియన్ ని ఓడించినప్పుడు అంతా నార్మల్ గా మారిపోయిందని ఒకరుని చెప్తాడు. ఇది విని ఐరాక్ కూడా ఏలియన్స్ ఉంటాయని నమ్మదు. ఒకరుని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏలియన్స్ నిజంగానే ఉంటాయని, వాళ్ళు యోకే మాస్టర్స్ కంటే డేంజర్ అని ఒకరుని చెప్తాడు. ఏలియన్స్ వాళ్ళని ఎందుకు అటాక్ చేస్తున్నాయని ఐరా అడుగుతుంది. ఒకరుని తనతో రీజన్ అయితే నాకు కూడా సరిగ్గా తెలియదు, నాకు తెలిసైతే వాళ్ళు హ్యూమన్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ని కలెక్ట్ చేస్తున్నారనుకుంటా అని ఒకరుని చెప్తాడు. అప్పుడే వాళ్ళ పక్కన బాక్సింగ్ గ్లౌస్ వేసుకున్న క్రియేచర్ ఉంటుంది. తన పాట పాడుతూ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తుంది. తను పంచ్ చేసే లోపే ఒకరుని ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఐరాని తీసుకుని ఆ పంచ్ ని డాచ్ చేస్తాడు. ఇంకా ఒకరుని ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో వేరే వాళ్ళని ఫస్ట్ టైం తో పిలుస్తాడు కాబట్టి తను ఐరాని కూడా ఫస్ట్ టైం తో పిలుస్తాడు. ఇంకా తను అటాక్ చేస్తున్నప్పుడు ఐరా తన దారిలో ఉంటుంది కాబట్టి తన్ని అక్కడ నుండి వెళ్ళిపోమని ఒకరుని చెప్తాడు. ఇది విని ఐరా తనతో వాళ్ళు ఇంకా కిస్ చేయలేదు కాబట్టి తను ఫస్ట్ టైం తో పిలవద్దని ఐరా చెప్తుంది. ఒకరు నా క్రియేచర్ ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. కానీ అప్పుడే తను ఒక ఇమ్మెన్స్ ప్రెజర్ తో ఫ్లోర్ మీద పడతాడు. ఆ ప్రెజర్ తో ఒకరు నార్మల్ అయిపోతాడు. ముగ్గురు సర్పాయింట్స్ ఒకరు పవర్ ని సర్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇది చూసి ఐరా వాళ్ళతో ఫైట్ చేయాలని ట్రై చేస్తుంది. ఒకరు అరుస్తూ
చేస్తూ తన్ని అక్కడ నుండి పారిపోమని, వీళ్ళు మెయిన్ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తారని ఒకరుని చెప్తాడు. ఇంకా వాళ్ళు ఐరాని అవతల పడేస్తారు. వీళ్ళు క్రియేట్ చేసిన ఈ వాయిడ్ బ్యారియర్ లో ఓన్లీ హై స్పిరిచువల్ పవర్స్ ఉన్న హ్యూమన్స్ మాత్రమే ఎంటర్ అవ్వగలరు. కానీ ఐరా లాంటి నార్మల్ హ్యూమన్ ఎలా ఎంటర్ అయిందో అని వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా వాళ్ళు ఒకరుతో తన బనానా ఆర్గన్ కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారని ఒకరునికి చెప్తారు. అందరూ తన ప్రైవేట్ పార్ట్ నే ఎందుకు తీసుకోవాలని ట్రై చేస్తున్నారని ఒకరుని అడుగుతాడు. ఇది విని వాళ్ళు ఒకరుతో ఒకరుని పవర్స్ వాళ్ళకి నచ్చాయని, తన ఎబిలిటీస్ వాళ్ళ టెక్నాలజీని సర్పాస్ చేసేసాయని, అందుకే వాళ్ళకి తన ఎబిలిటీస్ కావాలని, దీనికోసం వాళ్ళు ఒకరి మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి తన ఎబిలిటీస్ తీసుకుంటారని సర్పంచ్ చెప్తారు. ఇది విని ఒకరున్ ఇవి తన పవర్స్ కావని, ఇది ఒక కర్స్ అని, కర్స్ లేకపోతే తను నార్మల్ హ్యూమన్ కన్నా చాలా వీక్ అని ఒకరుని చెప్తాడు. కర్స్ అనే వర్డ్ ని వీళ్ళు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా ఒకరుని ఎంత ట్రై చేసినా తను ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోతాడు. అమ్మమ్మ తన కర్స్ ని ఎలాగైతే హోల్డ్ చేసేదో సేమ్ ఇది కూడా అలాగే ఉందని ఒకరుని చెప్తాడు. ఇంకా వాళ్ళు ఒకరుని పైకెత్తి తన బట్టల్ని చింపేస్తారు. ఇంకా ఒక సరిపోయిన్ సర్జరీ పర్ఫామ్ చేద్దామని చెప్పి ఒక సీజర్ బయటికి తీసి బనానా ఆర్గన్ ని కట్ చేద్దామని చెప్తాడు. తన ప్రైవేట్ పార్ట్ ని కట్ చేసేస్తారని విని ఒకరుని ఫుల్ పానిక్ అయిపోతాడు. అప్పుడే వీళ్ళ ముగ్గురిని పింక్ హెయిర్ చుట్టుకుంటుంది. ఐరా స్పీడ్ గా తిరిగి సర్పయోన్స్ ని ఒకరి నుండి దూరంగా పడేస్తుంది. ఇంకా మనం ఐరాని అక్రోబాటిక్ ఫామ్ లో చూస్తాం. ఒకరు ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో అందరినీ ఫస్ట్ టైం తో పిలుస్తూ చాలా రూడ్ గా మాట్లాడుతుంటాడు. కానీ ఐరా తన ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఒకరుని తకకుర సమా అని రెస్పెక్ట్ తో పిలుస్తుంది. తన దగ్గరే ఈ పవర్స్ ఉన్నాయి కాబట్టి తన ఒక చోజన్ పర్సన్ అని ఐరా చెప్తుంది. తకకుర సమాని వదిలేయమని ఐరా సర్పయోన్స్ తో చెప్తుంది. ఇక్కడతో ఎపిసోడ్ 8 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 8 ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.